నుండి ఇక మేడిగడ్డ పోదాం. మేడిగడ్డ వద్ద కాంగ్రెస్ వాళ్ళే బాంబులు పెట్టారేమో, బ్యారేజీ పగుళ్లకు వాళ్ళే కారణం కావచ్చు. సిగ్గులేదనిపించడానికి కొంచెం అన్న. కమిషన్ల కోసం కాళేశ్వరాన్ని కూల్చాలన్నదే రేవంత్ రెడ్డి ఎజెండా. టైంపాస్ కోసమే కేసీఆర్ హరీష్కు నోటీసులు. మాపై లొట్టపీసు కేసులతో సీఎం చేసేదేం లేదు. మరి ఇదే లొట్టపీస్ అంటే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెడితేవి కదా. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ పైన లొట్టపీస్ అన్నందుకు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెడితేవి కదా ధర్మపురి అరవింద్ పైన. మీరేం బెక్కిళ్ళు అప్పుడు? కాళేశ్వరంపై బీజేపీ కాంగ్రెస్ దుష్ప్రచారం. రేవంత్ రెడ్డిలో అపరిచితులున్నాడు. ప్రభుత్వం వద్ద రూపాయి కూడా లేదంటారు. అందాల పోటీల కోసం 200 కోట్లు అంటున్నారు కేటీఆర్. ఇప్పుడేం చేద్దాం? కేసీఆర్తో మరోసారి హరీష్ రావు భేటీ. కాళేశ్వరం కమిషన్ నోటీస్పై సమాలోచనలు. కాళేశ్వరం ప్రాజెక్టులో కీలకమైన మేడిగడ్డ బ్యారేజ్ పగుళ్లకు కాంగ్రెస్ వాళ్ళే కారణం కావచ్చని, వాళ్ళే బాంబులు పెట్టారన్న అనుమానం కలుగుతుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యానించారు. బ్యారేజ్లో కేవలం 2 చోట్ల పగుళ్లు వస్తే ఏదో అయిపోయినట్టు చేస్తున్నారని ఆరోపించారు. గురువారం తెలంగాణ భవన్లో మీడియా 1,00,000 కోట్లు పెట్టి కట్టిన ప్రాజెక్టుకు పగుళ్లు వస్తాయి అనవే? మరెందుకో నాగార్జున సాగర్కు పగుళ్లు రాలే, శ్రీశైలంకు పగుళ్లు రాలే, రాష్ట్రంలో కట్టిన ఏ ప్రాజెక్టుకు పగుళ్ళు రావు, కానీ కాళేశ్వరానికి 3 నెలలనే పగుళ్ళు వస్తాయా? గమ్మత్తు ముచ్చట కాకపోతే ఇక జంగు నవీన్ సజ్జ నాగేశ్వరరావు ఎన్కౌంటర్లో మృతి. మొత్తం 27 మంది వివరాలు ప్రకటించిన ఛత్తీస్గఢ్ పోలీసులు. నంబాల కేశవరావు బృందం మొత్తం పోయిందని వెల్లడి. సుకుమాలో పేలిన ఐఈడి జవాన్ మృతి. కగార్ ఆపేయాలంటూ రాజధానిలో ధర్నా నిర్వహించిన హైదరాబాద్లోని ఆర్టీసీ క్రాస్ రోడ్లో నిరసన ప్రదర్శన నిర్వహిస్తున్న వామపక్ష పార్టీలు, ప్రజా సంఘాల నేతలను నిన్న చూస్తూ ఉన్నాం.